ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్ కు స్వాగతం. గాయత్రి క్రియేషన్ లో ఈ రోజు మనం పచ్చిమిర్చి వేపుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఎప్పుడు కూరగాయలతోనే వేపుళ్ళు కూరలు కాకుండా ఒకసారి స్పైసీగా పచ్చిమిరపకాయలతో కూడా వేపుడు చేసుకుందాం. చాలా బాగుంటుంది. మన బజ్జీల మిరపకాయలు అంటాం కదా, ఆ మిరపకాయలు తీసుకోవాలండి. మనకు కారం ఎక్కువగా కావాలనుకుంటే విత్తనాలు ఉండాలి, లేదంటే విత్తనాలు తీసేసి తరుక్కోవాలన్నమాట. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఒక అర్ధ స్పూన్ వరకు ఉప్పును వేసుకొని నేను 12 వరకు ఇలాంటి పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఈ పచ్చిమిరపకాయలు మనం ఈ నీళ్ళల్లో వేసి బాగా చేత్తో కడిగేద్దాం. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ కాటన్ క్లాత్లో ఈ పచ్చిమిరపకాయలన్నీ వేసి బాగా తుడిచేద్దాం. ఈ విధంగా తుడిచేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పచ్చిమిరపకాయని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్ని శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ 1 ఇంచు పొడవుగా తరుక్కోవాలండి. తరిగి అన్ని పెట్టుకుందాం మనము. ఈ విధంగా 1 ఇంచు పొడవుగా తరిగి పెట్టుకుందాం. కారం కావాలనుకుంటే లోపల విత్తనాలు ఉన్నాయి, లేదంటే తీసేసుకోండి. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, అర్ధ స్పూను వాము, రుచి తగినంత ఉప్పు, కారము, జీలకర్ర పొడి, పసుపు, నిమ్మరసము, 2 స్పూన్ల నిమ్మరసము. ఇవి కావాల్సినవి. 1 కప్పు శనగపిండి, 3 స్పూన్ల వరకు నూనె వేయించుకోవడానికి. ఇవి అంటే కావాల్సింది. ఇప్పుడు వీటితో మనము వేపుడు ఏ విధంగా తయారు తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకుందాం. 3 స్పూన్ల నూనెను వేసుకుందాం. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేసి చిటపటలాడేంత వరకు దీన్ని వేద్దాం. మనం ఆడకూడదండి. అర్ధ స్పూను ఇంగువను వేసుకుందాం. ఇంగువను వేసుకొని బాగా మళ్ళీ 2 సార్లు కలిపేద్దాం. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలను బాగా వేయిద్దాం. ఎంతవరకు తెల్లగా గుల్లలుగా వస్తుందన్నమాట, అంతవరకు వేయిద్దాం. రుచి తనంత ఉప్పును వేసి కలయడం వల్ల బాగా వేగుతుంది. 1 స్పూను పసుపును కూడా వేసి బాగా వేయిద్దాం. పచ్చిమిరపకాయల పైన తెల్లని బుడిపలు రావాలి. మూత పెట్టి మగ్గని మూత తెచ్చి చూస్తే ఈ విధంగా పచ్చిమిరపకాయలు అయినాయండి. మళ్ళీ ఒకసారి అంతా బాగా వేయిద్దాం. ఇప్పుడు జీలకర్ర పొడిని వేసేద్దాం. అలాగే అర్ధ స్పూను కారాన్ని కూడా వేసేద్దాం. 1 స్పూను వామును ఈ విధంగా చేతిలో వేసుకొని బాగా నలిపి వేద్దామండి. వాము వేయడం వల్ల మంచి ఫ్లేవర్. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేద్దాం. ఈ విధంగా కలిపేసిన తర్వాత శనగపిండిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలండి. అంతా ఒకే కష్టం అవుతుంది. కొద్దిగా వేస్తూ ఈ విధంగా బాగా మనం కలుపుకోవాలి. మళ్ళీ మిగిలిన శనగపిండిని వేసి మళ్ళీ బాగా కలుపుకుందాం. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అంతా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాం. మూత తెచ్చి చూద్దామండి. ఈ విధంగా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకును వేసి మళ్ళీ కొంచెం కలిపేద్దాం. చివరగా 2 స్పూన్ల నిమ్మరసాన్ని వేద్దామండి. మంచి ఫ్లేవర్ బాగుంటుంది. నిమ్మరసం వేస్తే ఉప్పుగా పుల్లగా బాగుంటుంది. ఇప్పుడు కలిపేసి మూత పెట్టి మళ్ళీ దీన్ని మగ్గనిద్దాం. తర్వాత వెంటనే అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి. మళ్ళీ దీన్ని కలిపేద్దాం. చివరిగా దీనికి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఇక మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ వేపుడును మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.